హాయ్ ఫ్రెండ్స్, నా చేతిలో ఉన్న కెలిమందులు అంటారు, మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి. శుభ్రంగా క్లీన్ చేసుకొని మసి మొత్తం తీసేయాలి. ఉప్పు వేసుకొని బాగా కడగాలి వాటిలో ఉన్న సొంగ పోవాలి. ఇప్పుడైతే అవి చాలా నీట్గా ఉన్నాయి. కారం వేసుకోవాలి, తర్వాత ఉప్పు వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వేడిగా ఉన్న నూనెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కలపాలి. ఆ గరిటెతో శుభ్రంగా కలపాలి, ఎందుకంటే మాడిపోతాయి ఇవి ఏపేటప్పుడు నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను. అవి ఏగుతూ ఉంటే అవి మిరపకాయ బాంబుల్లాగా పగులుతూ ఉంటాయి. మీరైతే ఏపేటప్పుడు కొంచెం దూరంగా ఉండండి. నాకైతే చాలా దగ్గరైతే కాలిపోయింది. ఈ కలిమందులు ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. నేనైతే మాత్రం డిస్కో డ్యాన్స్ అయితే మాత్రం కన్ఫర్మ్ చేశాను. బాగా ఏగిపోయి ప్లేట్లు అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ వేసుకోవాలి. ఇప్పుడు కలిమందుల ఫ్రై ఎలా ఉందో మీకు చూపిస్తాను. నేను కలిమందుల ఫ్రై చేసినప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డాను. కలిమంద ఒకటి తీసుకొని తింటా ఉంటే మా వైపు అయితే అడిగింది, నేనైతే ఇవ్వాలని చెప్పాను. దాంతో ఇప్పుడు కాంబినేషన్గా కరివేపాకును ఉల్లిపాయ తింటా ఉంటే టేస్ట్ అయితే మొత్తం అదిరిపోయింది.